హాయ్ వ్యూయర్స్, టుడే మనం ఏప్రిల్ 25, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి అంతర్జాతీయ అంశాలు. లిథియం అన్వేషణ కోసం అర్జెంటీనాతో ఎంఓయూ కుదుర్చుకున్న భారత్. అయితే అర్జెంటీనాతో ఈ లిథియం సంబంధించిన ఎక్స్ట్రాక్షన్ కోసం భారత ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ తర్వాత చూస్తే రాష్ట్రాల అంశాలు చూసుకుంటే మనకి గుట్కా, పాన్ మసాలా అమ్మకం, ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, స్టోరేజ్ కానీ, ప్రొడక్షన్ కానీ, సేల్ కానీ ఏది చేసినా కానీ 1 సంవత్సరం పాటు వాటిపైన నిషేధం విధించిన జార్ఖండ్ ప్రభుత్వం. సో గుట్కా, పాన్ మసాలా అమ్మకం కానీ, ఉత్పత్తి, నిల్వ, పంపిణీ పైన 1 year నిషేధం విధించింది జార్ఖండ్ ప్రభుత్వం. ఆ తర్వాత చూస్తే సోషాలజీ రిలేటెడ్ అన్నమాట. త్రిపుల్ తలాక్ మాత్రమే రద్దయిందని, సాంప్రదాయ విడాకుల పద్ధతి అయిన తలాకే ఎహసాన్ రద్దు కాలేదని పేర్కొన్న బొంబాయి హైకోర్టు. ఈ త్రిపుల్ తలాక్ వచ్చేసి మనకి 2019లో యాక్ట్ చేయబడ్డది, చట్టం చేయబడ్డది. సో దాని ప్రకారమే అది మాత్రమే రద్దయింది. సో సాంప్రదాయ విడాకుల పద్ధతి తలాకే ఎహసాన్ ఇది రద్దు కాలేదు అని మనకి బొంబాయి హైకోర్టు వాళ్ళు పేర్కొన్నారు. ఆ తర్వాత తెలంగాణ అంశాలు చూస్తే మనకి జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుకి ఎంపికైన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుకి ఎంపికైంది. ఎందుకు అంటే ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను సమకూర్చుకున్నందుకు. సో గవర్నమెంట్ నిధులపైన ఆధారపడకుండా ఓన్గా ఇన్కమ్ సోర్సెస్ని సమకూర్చుకున్నందుకు ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో ఈ మాల్ గ్రామానికి అవార్డు లభించింది. అయితే ఈ అవార్డుని మాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు గారు మన ప్రధాని చేతుల మీదుగా ఈ పురస్కారం స్వీకరించారన్నమాట. ఇది ఇంపార్టెంట్. జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు మాల్ గ్రామ పంచాయతీకి వచ్చింది. ఇది రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఉంది. ఎందుకు వచ్చింది అంటే సొంత ఆదాయ వనరులను సమకూర్చుకున్నందుకు ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో ఈ అవార్డు వచ్చింది. ఆ తర్వాత చూస్తే టైప్ 1 మధుమేహం చికిత్సలకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా 8 రాష్ట్రాల్లోని 14 హాస్పిటల్స్ని కేంద్రం ఎంపిక చేసింది. సో 8 స్టేట్స్లో 14 హాస్పిటల్స్ని టైప్ 1 మధుమేహం చికిత్సలకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మన సెంటర్ ఎంపిక చేసింది. ఏం చేస్తుంది అంటే ఈ హాస్పిటల్స్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఇక్కడ టైప్ 1 రోగులకు చికిత్స అందించడం, ఇన్సూరెన్స్ అందించడం, కాస్త తక్కువ రేటుగా ఉచితంగా అందించడం చేస్తారు. అట్లా మన తెలంగాణ నుంచి వెళ్ళి 2 హాస్పిటల్స్ ఎంపికైనాయి. ఒకటి ఉస్మానియా హాస్పిటల్, రెండవది గాంధీ హాస్పిటల్స్. సో ఈ 2 హాస్పిటల్స్ మన తెలంగాణ నుంచి ఎంపికైనాయి, టోటల్ 14లో. ఓకే. ఆ తర్వాత చూస్తే మనకి ఇండియన్ ఎకనామిక్ సర్వేలోని కొంచెం 24-25 సంబంధించి కొన్ని అంశాలు. మన జీడిపిలో అగ్రికల్చర్ అలైడ్ అంటే వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 16% ఉంది 24-25లో. అయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ రంగం జనాభాలో 46.1%కి మద్దతు ఇస్తుంది, అంటే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందన్నమాట. అలాగే ఫైనాన్షియల్ 24 అంటే 23-24లో పంటల రుణాలు 25.48 లక్షల కోట్లు పంటల రుణాలు. సో మనకి అగ్రికల్చర్ క్రెడిట్ ఇచ్చారన్నమాట. పంట రుణాలు అంటే క్రాప్ లోన్స్ ఇచ్చారన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.